మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఐరన్ డెఫిషియన్సీతో చాలామంది బాధపడుతున్నారు అంటారు కదా. ఏంటి ఐరన్ యొక్క పాత్ర ఏంటి? ఐరన్ లోపిస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఐరన్ను ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి? ఐరన్ వచ్చే ఫుడ్. సో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అది. సో మన ఇండియన్ డైటరీ ప్యాటర్న్స్లో ఏమవుతుందంటే చాలా ఫుడ్ ఐటమ్స్లో ఐరన్ క్వాంటిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఐరన్కి సంబంధించిన డెఫిషియన్సీస్ వస్తున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. స్పెషలీ ఫార్ ఉమెన్ అంటే అమ్మాయిలకు, గర్ల్స్కి, ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఐరన్ డెఫిషియన్సీ. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇన్ ద సైకిల్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఐరన్. 15 to 30 mg of iron is lost in the monthly cycle. So దానికి కాంపెన్సేషన్గా దే హ్యావ్ టు ఈట్ ఐరన్ రిచ్ ఫుడ్స్. అంటే ప్రతి ఒక్కరికి ఐరన్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో సమ్ ఆఫ్ ద ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆకుకూరలు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర ఆర్ అమరంత్ లీవ్స్, డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగాకులు. సో ప్రతి ఆకుకూరల్లో మనకు కాల్షియంతో పాటు ఐరన్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా మన బాదాం, పిస్తా, అక్రోట్, క్యాషూస్ ఇవన్నిట్లో కూడా సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. ఇవే కాకుండా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ సచ్ యాజ్ చికెన్, ఫిష్, రెడ్ మీట్ అంటే మటన్ అండ్ లివర్, ఎగ్ యోక్ అంటే ఎగ్ వైట్ కాకుండా దాని లోపల ఉన్న యోక్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా సెసమీ సీడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ సీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ సూపర్ సీడ్స్ అంటాం. సో అవి తక్కువ క్వాంటిటీలో మనం తీసుకున్నా కూడా అందులో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇవే కాకుండా మిల్లెట్స్ అంటే మన ఫాక్స్టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ అంటే రాగి, జోవార్, బాజ్రా ఇవన్నిటిని న్యూట్రీ సీరియల్స్ అని కూడా అంటారు. వీటిలో కూడా మనకు ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ జనరలీ మనం ఏం చేస్తున్నాము, లైక్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఎక్కువగా తినడము, వైట్ రైస్ ఎక్కువగా తినడము, లైక్ వెజిటబుల్ కర్రీ క్వాంటిటీ తక్కువగా ఉండడము, దాల్ క్వాంటిటీ అంటే పప్పు క్వాంటిటీ తక్కువగా ఉండడం. సో దెర్ ఇస్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ పోర్షన్ సైజ్. ఆ ఇంబ్యాలెన్స్ ఆఫ్ పోర్షన్ సైజెస్ వల్ల సరైన క్వాంటిటీ అనేది అందట్లేదు. అందుకని దే ఆర్ బికమింగ్ వీక్. సో ఐరన్కి వచ్చిన డెఫిషియన్సీస్ ఏంటంటే అనీమియా ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. రక్తహీనత అంటారా? కరెక్ట్. సో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండడము అండ్ వీక్నెస్ రావడము, మనము దే బికమ్ వెరీ వీక్ అండ్ దే లూజ్ వెయిట్ ఆల్సో, లాస్ ఆఫ్ అపిటైట్, ఇరిటబిలిటీ, ఫెటీగ్. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అండ్ స్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది అస్సలు రావద్దు. ఒకవేళ వచ్చినట్టయితే there is a very big risk for the mother and child. అందుకే ఐరన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు నుంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఆర్ ఐరన్ సప్లిమెంట్స్ ఆల్సో దే షుడ్ టేక్ బై కన్సల్టింగ్ అ డాక్టర్. ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దు. ఓన్లీ బేసింగ్ ఆన్ ద కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు తెలిసిపోతుంది మన హెమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అనేసి. సో హెమోగ్లోబిన్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్సర్ దాన్ 11 grams per deciliter ఇట్ ఈస్ కాల్డ్ as ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి, లైక్ మైల్డ్ అనీమియా, మోడరేట్ అనీమియా, సివియర్ అనీమియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనీమియా రాకుండా చూసుకోవాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ డెఫినెట్లీ మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీబడి షుడ్ ఇంక్లూడ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అండి. మన విజన్కి కూడా ఐరన్ ప్యాటర్న్స్ ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్. అంటే లైక్ ఎవ్రీ 120 daysకి మనకు న్యూ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మన బాడీలో. సో ఫర్ హెల్దీ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ వీ రిక్వైర్ ఐరన్. అండ్ ఐరన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెమరీ ఆల్సో. అంటే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు, బ్రెయిన్ పవర్కి కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి అంటారు, అది కూడా ఐరన్ యొక్క పాత్ర ఉంది అక్కడ. ఎస్. B12 గురించి కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రామినెంట్గా చెప్తారు. సో B12 యొక్క అది లోపిస్తే ఎటువంటి వ్యాధులు మనకి, ఎటువంటి ఇబ్బందులు మనకు వస్తాయి? సో వైటమిన్ B12ని మనము సయానోకోబాలమిన్ అని కూడా అంటాము. సో వైటమిన్ B12 డెఫిషియన్సీని మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనీమియా. అంటే B12 డెఫిషియన్సీ మోస్ట్లీ మనం వెజిటేరియన్స్లోనే చూస్తాం. ఎందుకంటే ఈ B12 అనే వైటమిన్ ఇట్ ఈస్ ఓన్లీ సీన్ ఇన్ యానిమల్ ఫుడ్స్.
అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లోనే మనకు B12 ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, ఎగ్స్, మిల్క్, మటన్, ఆర్గన్ మీట్స్, ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్లోనే వీ హ్యావ్ B12. సో వెజిటేరియన్స్ వాళ్ళు B12 సప్లిమెంటేషన్ తీసుకోవాలి, బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై అ డాక్టర్ ఆర్ అ క్వాలిఫైడ్ డైటీషియన్. సో B12 డెఫిషియన్సీతోని దేర్ కుడ్ బి మెగాలోబ్లాస్టిక్ అనీమియా. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా, మెగాలోబ్లాస్టిక్ అనీమియా. దీంతో కూడా వీక్నెస్ రావడము, లాస్ ఆఫ్ అపిటైట్ ఆర్ ఇరిటబిలిటీ, ఫెటీగ్, అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. సో ఇది రాకుండా ఉండడానికి డెఫినెట్లీ B12 సప్లిమెంటేషన్ తీసుకోవాలి ఆర్ B12 రిచ్ ఫుడ్ ఐటమ్స్. నేను చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ ఫుడ్స్ షుడ్ బి కన్స్యూమ్డ్. సప్లిమెంట్ అంటే ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మెడిసిన్, యా, బట్ అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి అ సెల్ఫ్ మెడికేషన్. మనకు వందల వేల సంవత్సరాల నుంచి నాన్ వెజిటేరియన్ తింటున్నారు. మన ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం, అయితే తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. అది కామన్ కదా. సో మరి ఆ B12కి మనకు ఈ సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు వస్తున్నాయి, అంతకుముందు సప్లిమెంట్స్ లేవు కదా. మరి ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకున్నారు, ఏ ఫుడ్ నుంచి డ్రైవ్ చేసుకున్నారు? సో వెజిటేరియన్స్ వాళ్ళకి ఆ డెఫిషియన్సీ ఉండే అండి. అంటే B12 సప్లిమెంట్ తీసుకోకపోతే డెఫినెట్లీ వాళ్ళకి డెఫిషియన్సీ ఉంటుంది. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టో వెజిటేరియన్స్ అంటారు. లాక్టో వెజిటేరియన్స్ అంటే మిల్క్ ప్లస్ వెజిటేరియన్. మిల్క్ ఇస్ అగైన్ అన్ యానిమల్ సోర్స్ కదా, మిల్క్ మనకు వచ్చేది యానిమల్ సోర్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ లాక్టో వెజిటేరియన్స్. సో మిల్క్లో సమ్ అమౌంట్ ఆఫ్ B12 అనేది ఉంటుంది. And there are some vegetarians called as ovo vegetarians. Ovo vegetarians ante vegetarians, but they eat egg also. Only egg, but vegetarians. So they are called as ovo vegetarians. So వాళ్ళకు కూడా B12 deficiency ఉండదు because they are getting B12 from egg. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వీగన్స్, అంటే జైన్స్ కానివ్వండి, లేదంటే ప్రాపర్ వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్, మిల్క్ కూడా తీసుకోరు, ఎగ్ కూడా తీసుకోరు. అలాంటి వాళ్ళలో డెఫినెట్లీ దెర్ ఈజ్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ B12 డెఫిషియన్సీ. వాళ్ళు ఖచ్చితంగా B12 సప్లిమెంటేషన్ తీసుకోవాలి. మనకు B12 ఎంత ఉందో అని తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు గెట్ అ ప్రాపర్ బ్లడ్ టెస్ట్ డన్. వన్స్ ఇన్ 6 months ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇయర్లీ 2 times యూ షుడ్ గెట్ అ కంప్లీట్ బాడీ టెస్ట్ డన్. అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, దెన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్, ఇవన్నీ లైక్ ఇన్ డెప్త్గా వీల్ అట్లీస్ట్ గెట్ టు నో డెఫిషియన్సీ ఉందా లేదా, లెవెల్స్ ఎలివేట్ అయినాయా లేవా అనేది మనకు తెలుస్తుంది. సో ఈ టెస్ట్లను బట్టి వీ విల్ అసెస్ ఫర్దర్. B12 విటమిన్ డెఫిషియన్సీ, అలాగే ఎటువంటి డెఫిషియన్సీస్ మనకు ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకుంటామా, ఇంకేం టెస్ట్స్ ఉన్నాయి? బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు B12 డెఫిషియన్సీ.